తప్పకుండా చేస్తాము, ఒక్కొక్కటి చేస్తున్నాము. మేము ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతున్నాము. ఎక్కడ కూడా మా సొంత కట్టడాల కోసమో, సొంత వెహికల్ల కోసమో, సొంత వాటి కోసం రూపాయి కూడా మా సొంత అవసరాల కోసం ఇష్టానుసారంగా ఖర్చు పెట్టలే. వారు లక్షల కోట్ల అప్పులు తెచ్చి తమకు ఇష్టమున్న కట్టడాలు, ఇష్టమున్న జీవితాన్ని గత ప్రభుత్వం అనుభవించింది. మా సీఎం గారు కూడా అట్లాంటిది లేదు, మేమెవరం కూడా అట్లా చేయడం లేదు. ఉన్నదంతా కూడా ప్రజలకు ఇవ్వడానికే, ప్రజలకు దగ్గరికి రావడానికి. ఒక్క బస్సు, ఉచిత బస్సు పెడితే ఎంత కడుపు మండుతుందో వాళ్ళకి తెలుసు. ఆటో వాళ్ళని రెచ్చగొట్టుడు, ఆటో వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళనే. ఇప్పుడు ఈ గల్లీలలో ఆటోలు తిరగడానికి బస్సు అయితే అడ్డం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ పోవాలి, కరీంనగర్ పోవాలి, వరంగల్ పోవాలంటే ఒక ఉచిత బస్సు అనేది ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఎక్కడెక్కడ దాన్నే ఓర్వలేకపోతున్నారు. మా ప్రభుత్వము తీసుకున్నటువంటి గుడ్ స్టెప్స్, మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో వాటిని సహించలేక రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి రేపటి ఎంపీ ఎన్నికలలో కూడా వాళ్ళు అక్కడ వచ్చే అవకాశం లేదు, ఎట్లా గవర్నమెంట్ ఇక్కడ కూడా లేదు. కాబట్టి ఏదేదో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఒకటిగా ఫైనల్గా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, రాజన్న ఆలయం ఎంతో వివక్షకు గురైంది. బీజేపీ అధికారంలో ఉంది, ₹1 కూడా దీనికి కేటాయించలేదు. అంటే నువ్వు చేయ అభివృద్ధి, నువ్వు చేయని చెప్పి ఇద్దరి మధ్య రాజన్న ఆలయం మాత్రం వివక్షకు గురైంది, డెవలప్ కాలేదు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఎట్లా చేయబోతుంది? తప్పకుండా మా సీనియర్ ఇంతకుముందే నాతో మాట్లాడిండు. సీఎం గారి దృష్టి తీసుకుపోయి సీఎం గారు చైర్మన్గా గతంలో పెట్టారు కానీ ఏం చేయలేదు. మరి కేసీఆర్ గారు ఈ సొంత జిల్లా అని చెప్పుకుంటారు, ఇక్కడే మా పుట్టుకలు అని చెప్పుకుంటారు, అన్నీ చెప్పుకున్నారు, ఈ సెంటిమెంట్ని వాడుకున్నారు, అన్నీ చేసుకున్నారు. 2 సార్లు అధికారానికి వచ్చారు. 2 సార్లు వచ్చినా ఇంకేదో వాళ్ళు త్యాగాలు చేసిండ్రు, మాకేదో అధికారం పోయిందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం ప్రతి ఒక్క బిడ్డ పోరాటం చేసిండు. తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ లాస్ అయింది 10 ఏళ్ళు, మీకు తెలుసు. అయినా కూడా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని నెరవేర్చింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఎక్కడి నుంచో వేరే దేశాల్లో బతికి 2 ముచ్చట్లు ఇంగ్లీష్ మాటలు నేర్చుకొని వచ్చి అదే మన లాంగ్వేజ్ లాగా కూడా చెప్పుకొని ఏదో గొప్పగా బతుకుతుంది. మరి అంత గొప్పగా చేస్తే ఈ ఊళ్ళకి ఏమొచ్చింది, రైతులకు ఏం ఒరిగింది, ఇక్కడ దేవుడికి ఏమి ఇచ్చిర్రు, ఏం చేయలే. అదే సోషల్ మీడియాను వాళ్ళు చేయని పనులు చేసినట్టుగా అద్భుతంగా ప్రచారం చేసుకున్నారు. అది ఎవరు నమ్మరు, చేసిన పనినే ప్రజలు నమ్ముతారు. సోషల్ మీడియా వేదికగానే వాడుకోవాలంటే నేను చేసిన పనినే నేను చూపిస్తా, కానీ చేయనట్టుగా వాళ్ళు అభూత కల్పనలు చేశారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు, 10 ఏళ్లలో పక్కకు పంపించారు. మేము ఖచ్చితంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. దేవాలయాల అభివృద్ధికి, మన ప్రాంత దేవుళ్లను, మన ప్రాంత దేవుళ్ళ యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఉంది. బీజేపీ అంటే హిందుత్వంతో ముందుకెళ్తుంది. తెలంగాణలోని దక్షిణ కాశీ అంటారు, అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఇక్కడ భక్తులు ఎక్కువ వస్తారు, ప్లస్ ఆదాయం ఎక్కువ ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం కూడా ఇక్కడ ఏం చేయలేదు. దాని మీద ప్రభుత్వానికి ఏం చెప్పారు? ఖచ్చితంగా అదే అంటున్నా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడు యొక్క గొప్పతనం ఇవన్నీ స్మార్ట్ చేసి ఒక్క దేవుడు కానే, ఒక ప్రాంతం కానే అని వాళ్ళు ఒక దిక్కుపోతున్నారు. మేము ఎక్కడైతే ఆ ప్రాంత ప్రజల యొక్క విశ్వాసం, నమ్మకం ఉంటుందో ఆ యొక్క గొప్పతనాన్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందియాలి. ఏ ప్రాంతంలో ఇప్పుడు నాకు ఇష్టదైవం సమ్మక్క సారలమ్మ, తర్వాత మా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగి పోతూ ఉంటాం, అంటే ఈ 2 దేవుళ్ళతో ఉంటుంది. ఇంకా మరి ఇంకొక అడిగి పోయి ఇప్పుడు మనకు కూడా మొదటి నుంచి కూడా రాముడు, సీత, లక్ష్మణుడు మనము భద్రాచలంలో కొలుదీరు. అసలు తలంబ్రాలు అనేది వాళ్ళ కళ్యాణం రోజు మనం చేస్తాం. ఎటు పోతున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి. నేను దాని గురించి మాట్లాడలేను.